సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బేలమండల స్థానిక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్పై ఆయన అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిపిఆర్ పైన ప్రతి ఒక్కరికి తెలుసుకునే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, దీని నివారణ చేయాలంటే సిపిఆర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని పేర్కొన్నారు. సిపిఆర్ వలన వారిని ఆకస్మిక గుండెపోటు నుంచి కాపాడే ప్రయత్నం చేయవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. అందరికీ ఈరోజు మన బేల మండలంలోని కేజీబీవీలో సిపిఆర్ అవేర్నెస్ వీక్లో భాగంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ సిపిఆర్ మనేక్విన్ పైన వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము మన డే టు డే లైఫ్లో ఎవరైనా అపస్మారక స్థితిలో పడిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మనం ఏ విధంగా ఎమర్జెన్సీని పెంచుకొని వాళ్ళకు ఈ సిపిఆర్ ఎయిడ్ అనేది ఎలా చేయడం అనేది వీళ్ళకు ఇప్పుడు నేర్పడం జరిగింది. సో ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా ఈ మన్నెక్విన్ పైన ప్లస్ అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఈ సిపిఆర్ మనం ఎన్నిసార్లు కంప్రెషన్స్ ఇవ్వాలా, ఎన్నిసార్లు బ్రీతింగ్ చేసుకోవాలా, పడిపోయిన వ్యక్తి ఏ కారణం చేత పడిపోయిందో ఎట్లా మనము దానికి నిలకడకు రావాలా, ప్లస్ అట్లాగే వాళ్ళని సిపిఆర్ చేసి ఎన్ని టైమ్స్ చేసిన తర్వాత వాడు బతికే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ అట్లాగే చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పిల్లలకు అనేది వివరించడం జరిగింది. సో ఇందులో ఈ భాగంగా పిల్లలందరూ కూడా ఈ సిపిఆర్ని నేర్చుకొని సొసైటీలో చాలా ఎక్కువ మందికి అయితే కనుక ఈ సిపిఆర్ నేర్చుకున్నట్లయితే మనము ఇట్లా అపస్మారక స్థితిలో కానీ లేదంటే హార్ట్ అటాక్ వచ్చి ఎవరైతే పడిపోయిన పేషెంట్స్ ఉంటారో వాళ్ళని బతికిచ్చే ఛాన్స్ అంటే 100లో 10%, అంటే 100లో 10 మందిని ఈ సిపిఆర్ చేయడం ద్వారా మనము బతికించడం అనేది గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి సో అందరికి కూడా ఈ సిపిఆర్ వచ్చినట్టయితే మనం ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము, వాళ్ళకి వెంటనే ఎమర్జెన్సీ ఎయిడ్ కూడా అందించిన వాళ్ళం అవుతాం కనుక సో ఇక్కడ ఈరోజు మన బేల మండలంలోని కేజీబీవీలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.